మనకి రీసెంట్గా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి కేటీఆర్ గారు కొన్ని హాట్ కామెంట్స్ చేశారనే చెప్పాలి. అయితే ఇక్కడ కేటీఆర్ గారు అంటుంది ఏంటంటే, హైదరాబాద్లో కేవలం ఈ ఒక్క వారంలో చూసుకుంటే ఏకంగా 2 క్రైమ్స్ జరిగినాయి. ఒకటి వచ్చేసరికి మరి పట్టపగలే జ్యువెలరీ షాప్లో చోరీ జరిగింది. దాని తర్వాత ఇంకోటి వచ్చేసరికి కూకట్పల్లిలో ఏకంగా 12 సంవత్సరాల వయసు గల చిన్న పాప మీద మరి హత్య జరిగింది. సో మరి ఈ 2 ఇన్సిడెంట్లు జరిగినాయి. సో దీన్ని బట్టి ఇక మనకి ఎక్కడ కూడా భద్రత లేదు అనిపిస్తుంది. సో మరి ప్రజల్లో కావాల్సింది భయం కాదు, సో మరి వాళ్ళకి ఒక ప్రొటెక్షన్ అనేది ఏర్పాటు చేయాలి అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారనమాట. అయితే దాంతోపాటు ఇంకోటి అంటుంది ఏంటంటే, మరి పోలీసులు వాళ్ళకి చాలా సామర్థ్యం ఉంది, దాని తర్వాత వాళ్ళు ఏదైనా సరే ఛేదించగలరు. కానీ వాళ్ళని ఈ క్రైమ్స్కి అదేవిధంగా వీళ్ళ జనం ప్రొటెక్షన్ కోసం చూసుకోకుండా రాజకీయ నాయకులకి అదేవిధంగా రాజకీయాలకి వాళ్ళని వాడుకుంటున్నారు. సో మరి దీనివల్ల ఇటువంటి క్రైమ్స్ అన్నీ జరుగుతూ ఉన్నాయి అని చెప్పేసి కేటీఆర్ గారు అయితే దీని గురించి మాట్లాడటం జరిగిందనమాట. సో మరి ఓవరాల్గా విన్నారు కదా. సో మరి ఈ 2 ఇన్సిడెంట్ల గురించి మరి మీరేమనుకుంటున్నారు అనేది కూడా తెలియాలి కదా. సో కింద కామెంట్ చేసేయండి.